ప్రైజ్లో ఆదివారపు ఆరాధన లైవ్ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తోత్రము 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 స్తోత్రమున నాయన పరిశుద్ధుడా మీకు స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రమున నా తండ్రి. యేసయ్యా మీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మడా మీకు స్తోత్రము స్తోత్రము నా తండ్రి. అయా నా తండ్రి మీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరము నాయన ఏకరీతిగా గొప్ప దేవుడా అయా నా తండ్రి మీకు స్తోత్రము స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 స్తోత్రములు స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో ఇంతవరకు నాయన నీ బలమైన సన్నిధి మాతో ఉంచి నా తండ్రి ఈ ఆరాధన దినంలో మరొకసారి ఈ రీతిగా నా తండ్రి నీ పాద సన్నిధిలో మోకరించడానికి అయా మీరు చూపిన కృపకై మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆదివారపు ఆరాధనలో ఈ రీతిగా మీ పాద సన్నిధికి నన్ను మమ్మల్ని అందరినీ చేర్చిన విధానం బట్టి మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరగబోయే ఆరాధన అంతటిలో అయా మీ సన్నిధి, మీ కాపుదల, నీ భద్రత, నీ సంరక్షణ ఉంచి నీ దాసులతో అయా నా తండ్రి ఈరోజు మా ఆత్మలకు కావలసిన పరలోకమైన ఆ మాటలతో మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని దేవా స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో పాటల ద్వారా నీ నామానికి మీరు అయా అన్నతని మహిమ తెచ్చుకోమని దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ జరుగుతున్న ఆరాధన అంతటిలో మీ సన్నిధి అయా నా తండ్రి నీ కాపుదల ఉంచమని దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అయా నా తండ్రి ఆరాధన జరుగుతుండగా ఎందరైతే లైవ్ నా తండ్రి చూస్తున్న నీ ప్రియబిడ్డల జీవితంలో నాయన మీరే గొప్ప కార్యములు జరిగించమని అయా నీ దాసుల ద్వారా విత్తబడుతున్న ప్రతి మాటలన్నీ కూడా వారు విని అయా ఆత్మీయ మేలుడు నా తండ్రి పొందుకున్నాగున దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అయా సమయంలో పాటల ద్వారా అయా నా తండ్రి నాయన అయా మీరు మహిమ పొందమని అలాగనే ప్యాడ్ వాయిస్తున్న అయా నా తండ్రిని బిడ్డలందరినీ కూడా మీరు దర్శించమని అయా నా తండ్రి మైకును సమస్తాన్ని అయా కరెంటును సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్తూ రాజా మీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. అయా నా తండ్రి ఈ కార్యక్రమంలో మీరు ఉండి చక్కగా జరిగించి నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హైదరాబాద్ నా తండ్రి కొమురలు దర్శి అయా నా తండ్రి బేస్తార్పేటలో జరుగుతున్నటువంటి అయా నా తండ్రి ఆరాధన అంతటిలో కూడా మీ సన్నిధించమని అక్కడ నేను దైవదాసులు మీరు బలపరిచి అయా మీరే వాడుకోమని నీ నామానికి అయా మీరు మహిమ పొందులాగున దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ జరుగుతున్న ఆరాధన అంతటిలో మీ సన్నిధిని కాపుదల భద్రత ఉంచి ఈ నామానికి మీరే మహిమ పొందులాగున దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, మహిమనతుడా, మహిమ కలిగిన రాజా, పరిశుద్ధుడా మీకు అనేకమైన వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు నమస్కారములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రము నా తండ్రి. ఇంతవరకు నాయన పోయిన ఆరాధన దినం నుండి ఆరాధన దినం వరకు అయా ఈ లాక్డౌన్ పీరియడ్లో నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా అయా మీ సజీవ రెక్కల కింద భద్రపరుచుకొని నా ప్రభా అయా నా తండ్రి నాయన ఈ ఉదయకాల ఆరాధనలో ఈ రీతిగా నా తండ్రి ఈ మందిర ఆవరణలో కూడుకొనడానికి నా తండ్రి మీరు చూపిన కృపకాయ మీకు వందనాలు. సమయంలో స్థలాన్ని అంతటిని మీరు పరిశుద్ధపరచండి పవిత్రపరచండి నాయన. అయా జరుగుతున్నటువంటి ఆరాధన అంతట్లో మీరు సన్నిధించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. దైవదాసులు బలపరిచి అయా మా ఆత్మలకు కావలసినటువంటి చక్కటి వర్తమానాన్ని అయా మీరు దైవదాసులు మీకు అందించి మీరే మాట్లాడి మీరు మహిమ పొందమని అయా నా తండ్రి నాయన ప్యాడి వాయిస్తున్న ప్రియులందరూ కూడా దర్శించమని దేవా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న నీ దాసురాలను ఇక్కడ మీరు బలపరిచిన నామానికి మహిమ తెచ్చుకోమని జాసులను కూడా దర్శించమని దేవా మీకు అనేక వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు నమస్కారములు చెల్లిస్తూ రాజా మీకు అనేకమైన వందనాలు, మీకే స్తుతులు స్తోత్రములు నమస్కారములు చెల్లిస్తూ
జరుగుతున్న ఆరాధనంతలో మీ సన్నిధి ఉంచమని రాజా వందనాలు స్తోత్రములు నమస్కారం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రార్గుడా నిరంతరం స్తుతిపాత్రుడా నా యేసయ్యా, స్తోత్రార్గుడా నిరంతరం స్తుతిపాత్రుడా నా యేసయ్యా. మహోన్నతుడవు మహదేవుడవు మహాత్మ్యము గల మహారాజువు, మహోన్నతుడవు మహదేవుడవు మహాత్మ్యము గల మహారాజువు, మహిలో నిన్ను మహిమపరచెదా మహిమ స్వరూపి మనసారా, మహిలో నిన్ను మహిమపరచెదా మహిమ స్వరూపి మనసారా. స్తోత్రార్గుడా నిరంతరం స్తుతిపాత్రుడా నా యేసయ్యా, స్తోత్రార్గుడా నిరంతరం స్తుతిపాత్రుడా నా యేసయ్యా. మీరెక్కల చాటున నన్ను కాచితివే, నీ కుడి హస్తముతో నడిపించితివే, మీరెక్కల చాటున నన్ను కాచితివే, నీ కుడి హస్తముతో నడిపించితివే, నీ ఆత్మతో నన్ను బలపరచితివే, నీ తోడు నన్ను విడువనంటివే, నీ ఆత్మతో నన్ను బలపరచితివే, నీ తోడు నన్ను విడువనంటివే. స్తోత్రార్గుడా నిరంతరం స్తుతిపాత్రుడా నా యేసయ్యా, స్తోత్రార్గుడా నిరంతరం స్తుతిపాత్రుడా నా యేసయ్యా. ప్రతిమాకాలను రంగునట్లును ప్రతి నాలుక నిన్ను స్తుతింపగా, ప్రతిమాకాలను రంగునట్లును ప్రతి నాలుక నిన్ను స్తుతింపగా, కుమ్మరించుము మీ కృపతోడా మనుజులందరిపై నీ ఆత్మను, కుమ్మరించుము మీ కృపతోడా మనుజులందరిపై నీ ఆత్మను. స్తోత్రార్గుడా నిరంతరం స్తుతిపాత్రుడా నా యేసయ్యా, స్తోత్రార్గుడా నిరంతరం స్తుతిపాత్రుడా నా
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. లైవ్లో వీక్షిస్తున్న వారందరూ కూడా చక్కగా మాతో పాటు కలిసి అందరూ దేవునికి ఆరాధన చేయాలని, దేవునామాన్ని మహిమపరచాలని. లైవ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు మీ పనుల నిమిత్తము అటు ఇటు తిరగక లైవ్ అయిపోయేంత వరకు మొదట ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలని, దేవుని నామం మాత్రమే మహిమపరచాలని, ఆయన సన్నిధిని వెతుకుడి అని దేవుడు చెప్పిన మాటల ప్రకారము దేవుని సన్నిధానాన్ని వెతికి దేవుని బలమును మనం అందరం కలిసి పొందుకొని ఈ కష్టకాలంలో, ఈ దుఃఖ సమయాల్లో దేవుని వైపు చూస్తూ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. కాబట్టి మనం అందరం కలిసి దేవునామాన్ని సంతోషంగా ఆరాధించి ఆయన నామాన్ని మాత్రమే మనం అందరం కలిసి మహింపరుద్దాం. యేసయ్య నీ నామగానం నే పాడేద జీవితాంతం అనే పాట పాడుతూ అందరం కలిసి దేవునామాన్ని ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీవాధిపతి అయిన దేవా, నిత్య జీవంబు నా కొసగినావా. జీవాధిపతి అయిన దేవా, నిత్య జీవము నా కొసగినావా. జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నే పాడేదా శాంతి గీతం. నే పాడేదా శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా. నీ మాటే నా నోట పాటగా, ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త, ప్రాణమున్నంత వరకు. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త, ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా
ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెదా శాంతి గీతం. యేసయ్యా నీ నామగానం నే పాడెదా శాంతి గీతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నే పాడెదా శాంతి గీతం. నే పాడెదా శాంతి గీతం. హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడెదా జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నే పాడెదా శాంతి గీతం. నే పాడెదా శాంతి గీతం. హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మనకు శోధనలు వేదనలు కలిగిన దేవుని మనం కడవరకు స్తుతించే బిడ్డలుగా, దేవుని నామాన్ని మాత్రము మనము ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ఆయన చేసిన మేలును మనం మర్చిపోకూడదు. మనం ఏమై ఉన్నామంటే ఈరోజు నీవు నేను ఇంకా సజీవులుగా బ్రతికి ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. ఆయన కృప లేకపోతే ఈ లోకంలో నీవు నేను బ్రతకలేము, ఈ లోకంలో నీవు నేను ఉండలేము. కాబట్టి మేలులు చేసిన దేవుడు, కృపలో కాచిన దేవుడు, భద్రపరిచిన దేవుడు, కాపాడుతున్న దేవుడు, సమస్త ఘనత ప్రభావములు ఆ దేవునికి మాత్రమే చెల్లునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని గురించి పాడుతున్నప్పుడు మనం అందరం కలిసి దేవుని వైపు చూస్తూ ఆయన నామాన్ని మాత్రమే కీర్తించి ఆయన నామాన్ని మాత్రమే గొప్ప చేయాలి. మారని దేవుడు మరిచిపోడన్నాడు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని ఆరాధించి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. మారని దేవుడు మరచిపోడెన్నడు, మాట ఇచ్చి మైమరపించే, మాట ఇచ్చి మైమరపించే, మోసగించే మానవుడే కాదు. మారని దేవుడు నన్ను మరచిపోడెన్నడు, మారని దేవుడు నన్ను మరచిపోడెన్నడు, మాట ఇచ్చి మైమరపించే, మాట ఇచ్చి మైమరపించే, మోసగించే మానవుడే కాదు. మారని దేవుడు
మరచిపోడెన్నడు. తొందరపడి తిని తండ్రిని విడచితి, స్నేహితులతో చేరితి. తొందరపడితి తండ్రిని విడచితి, స్నేహితులతో చేరితి. ఆస్తి అంతా అంతరించగా, ఆస్తి అంతా అంతరించగా, అందరూ నన్ను దూరము చేసిరి, అందరూ నన్ను దూరం చేసిరి. మారని దేవుడు మరచిపోడెన్నడు, మారని దేవుడు నన్ను మరచిపోడెన్నడు. మాట ఇచ్చి మైమరపించే, మాట ఇచ్చి మైమరపించే, మోసగించే మానవుడే కాదు, మోసగించే మానవుడే కాదు. మారని దేవుడు నన్ను మరచిపోడెన్నడు. నా వారేనని, నా ప్రియులేనని ఎంతో ప్రేమించితి. నా వారేనని, నా ప్రియులేనని ఎంతో ప్రేమించితి. నన్ను ద్వేషించి, నన్ను హింసించి, నన్ను ద్వేషించి, నన్ను హింసించి, అన్నలే నన్ను అమ్మి వేసిరి, అన్నలే నన్ను అమ్మి వేసిరి. మారని దేవుడు మరచిపోడెన్నడు, మారని దేవుడు నన్ను మరచిపోడెన్నడు. మాట ఇచ్చి మైమరపించే, మాట ఇచ్చి మైమరపించే, మోసగించే మానవుడే కాదు, మోసగించే మానవుడే కాదు. మారని దేవుడు నన్ను మరచిపోడెన్నడు. మారని దేవుడు నన్ను మరచిపోడెన్నడు. థ్యాంక్ యూ లార్డ్. మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. పర్వతములు తొలగిన, మెట్టలు తద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఏ కరువులోనైనా, ఏ కష్టములోనైనాను, ఏ నిందలోనైనాను, అవమానములోనైనాను దేవుడు తన బిడ్డల్ని ఎంత మాత్రము సిగ్గు పొందింపజేయడు. ఆయన తన బిడ్డలను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. ఆయన తన బిడ్డలు ఆకలి దప్పులతో అలమటిస్తున్నా ఆయన వారి ప్రాణమును సేదదీర్చే దేవుడిగా ఉన్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునేమో కానీ యెహోవా యందు భయభక్తులు కొనవారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను సేవిస్తున్న బిడ్డలు, ఆయన్ని ప్రేమిస్తున్న బిడ్డలు ఎన్నటికి ఆకలి గొనరని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఆయన వైపు చూద్దాం, బలపడదాం. దేవుని వైపు చూసిన వారికి బలము కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. దేవుని వైపు చూసిన వారికి ఒక కృప, ఆశీర్వాదము ఆయన దగ్గర నుంచి మనకు బయలుదేరి వస్తూ ఉంది. ఎవరు సమీపించలేని
తేజస్సులో నివసించు నా యేసయ్య నీ కృపతో నన్ను బలపరిచాయి అనే పాట పాడుతూ మనమందరం కలిసి దేవుని నామాన్ని ఆరాధించి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఎవరు సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఎవరు సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేలా, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, అందరం కలిసి ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఎవరు సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా, పరలోక మహిమను తలచి నీ పాద పద్మముల పై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మముల పై ఒదిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, అతిశయము నీవే నీవే నా
పరవశము ఆరాధనా 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 నీకే ఆరాధనా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మా స్తుతులపై ఆసీనుడు నా తండ్రి, నీకు స్తోత్రాలు. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. ఇంతగానైనా నీవు నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. కరువులో సజీవులుగా కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు. విడువక ఎడబాయక ప్రేమిస్తున్నందుకై నీకు స్తోత్రములు. నీ కరుణ వాత్సల్యమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఇదిగో మరణములు కిటికీలను ఎక్కుచున్నది అని సెలవిస్తున్న దేవా, నీకు స్తోత్రములు నాయన. ఈ లోకమంతా గాఢాంధకారమయములో ఉన్నప్పుడు అయా నీ బిడ్డలకు వెలుగు కలుగు చేసిన తండ్రి, నీకు స్తోత్రములు మా తండ్రి. యా నీ కృపతో బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు. అనునిత్యము నిన్ను ప్రేమిస్తూ నీ మాటలు ధ్యానిస్తూ నాయన నిన్ను ఆరాధిస్తూ బలము పొందుకొని ఈ లోకంలో జీవించడానికి నీవు ఇస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఇదిగో ఈ ఆదివారపు ఆరాధనలో లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ కృప, నీ సమాధానము సదాకాలము తోడు నీడుగా వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరు ఆదరించబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ దాసుడు వాక్య పరిచర్యలోనికి వెలుచుండగా అయ్యా ప్రతి ఒక్కరిలోనికి నూతన బలము, నూతన శక్తి, నూతన జీవము వచ్చునుగా కానీ ప్రవేశిస్తున్నాను అయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రం. ఇదిగో వినగల చెవును, గ్రహించగల మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నీ మాటలు మమ్మల్ని నెమ్మదిపరుస్తాయి. నీ మాటలు మాకు ఆదరణ కలిగిస్తాయి నాయన. నీ మాటలు మమ్మల్ని ఓదారుస్తాయి తండ్రి. అయ్యా, ఈ కరువులో మమ్మల్ని సజీవులుగా కాపాడుతాయి అయ్యా. అయ్యా, నీ కృప లేక అయ్యా మా తండ్రి నాయన నీ కాపుదల లేక అనేకులు నశించిపోతుండగా అయ్యా కాపాడండి. మా ప్రార్థన ఆలకించండి అయ్యా, మా విన్నపములు ఆలకించండి అయ్యా, మా ఆరాధన అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగో ముందున్న సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు నీ మాటలు చివరి వరకు విని వారు ఓదార్చబడినట్లుగా, వారికి కృప మా తండ్రి నాయన వారి జీవితాల్లో ప్రబలునట్లుగా నీ కృప అనుగ్రహించండి. నిన్ను విడువక, నిన్ను ఎడబాయక ప్రేమించే కృప అనుగ్రహించండి. నీ దాసుడు వాక్య పరిచర్యలోనికి వెళ్తుండగా నాయన ఇదిగో బలపరచండి, నీ కృపను అనుగ్రహించండి అయ్యా. మా తండ్రి, నీవు మాతో మాట్లాడి నీ వాక్య ఆహారము, మా జీవాహారమును మా తండ్రి మాకు పంచిపెట్టమని మాకు తోడునిడిగా ఉన్న దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. Lord, hallelujah. ప్రభు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. గత వారం అంతా తన కృపలో భద్రపరిచి మరి యొక్క వారంలో మనల్ని చేర్చి ఈ విధంగా ప్రభు నామాన్ని స్తుతి చేయుటకు ప్రభు చూపిన కృపకై ప్రభు స్తోత్రం తెలుసుగాక. ఈ దినం మన దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, అశ్రద్ధగా ఉండొద్దు. వాక్యం పూర్తిగా వినేంత వరకు పక్కకు లేచి అటు ఇటు తిరగద్దు. ఎందుకంటే మన ఆత్మను రక్షించే శక్తి గల వాక్యం కాబట్టి. ఈ వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగుగా ఉంది కాబట్టి మనం ఏ మార్గంలో ఎలాగ నడవాలో, ఏ విధంగా ముందుకు కొనసాగిపోవాలో నేర్పేది మనకు వాక్యమే. కాబట్టి ఈ సమయంలో ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ పనులు మనం చేయాలి, ఏ పనులు మనం చేయకూడదు అలాంటి విషయంలో దేవుని వాక్యం మనం కొన్ని విషయాలు మనం గ్రహించినట్లయితే ఏ పనులు మానుకోవాలి, ఏ పనులు మనం చేయాలి, ఏ పనులు మనం మానుకోవాలి, ఏ పనులు మనం చేయాలి. ఏది ఏమైనా మనం నిత్యము మనం చేసే పనులు కొన్ని ఉన్నాయి.
మానక మనం చేసే పనులు ఏంటి? మానకుండా మనం చేసే పనులు, మనం మానక చేసే పనులేమి? రోజు నిద్రపోవలసిందే, రోజు తెల్లవారు లేవలసిందే, రోజు మొహము కడగవలసింది, మొహం కడగకుండా భోజనం చేయలేము. స్నానం చేయకపోతే స్నానం చేయలేదని నానా రకాల చివాట్లు పెడతారు ఇంట్లో. ఇంకా స్నానం చేయలేదే, ఒకరోజు స్నానం చేయకపోతే ఎంతో బాధపడిపోతుంటారు. నిత్యము కొన్ని చేసేటువంటి పనులు కొన్ని ఉన్నాయి, కానీ చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అయితే మనం ఏ పనులు మనం చేస్తున్నాము, ఏ పనులు మనం మానుకోవాలి, ఏ పనులు మనం చేయాలి అనేటువంటి విషయానికి వచ్చి ఈ దినం మనం నేర్చుకుందాక పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 34వ అధ్యాయం 14వ వచనం. కీర్తనలు 34వ అధ్యాయం 14వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడము. కీడు చేయుట మాను. నీ దినకృత్యాలలో, ఈ లోకంలో మనం జీవించేటువంటి ఈ బ్రతుకులో ముఖ్యంగా మానుకోవలసినటువంటి విషయాలు ఏం మానుకోవాలి? దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఏ విషయాలు మనం మానుకోవాలి? కీడు చేయుట మాని. ఏం మానుకోవాలట? కీడు చేయుట మాని. ఏం చేయాలైతే? కీడు చేయక మనం చేయవలసిన పనులేంటి? ఏవి మానుకోవాలి? ఏ పనులు మనం చేయాలి? ఆ పనులు చేయడం ద్వారా మనకేమొస్తుంది అనే సంగతులు మనం గ్రహించినట్లయితే, కీడు చేయుట మాని మేలు చేయుము. చెప్పండి, కీడు చేయుట మాని నీవు బ్రతుకు దినములన్నిటిలో మేలు చేయడం నేర్చుకో. ఎవరికి కీడు తలపెట్టవద్దు. కాబట్టి నీవు చేయవలసింది ఏంటండి? మేలు చేయాలి. నువ్వు చేయకుండా ఉండవలసినటువంటిది కీడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడము. అప్పుడు ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు ప్రార్థనల వైపు ఒగ్గినవి, కానీ కీడు చేసేవారికి ఆయన ముఖము విరోధంగా ఉంది. కీడు చేస్తే దేవుని ముఖం నీకు విరుద్ధంగా ఉంటుంది. కీడు చేసేవారికి దేవుడు విరోధి. ఎప్పుడైతే నువ్వు కీడు చేస్తున్నావో దేవుడు నీకేమవుతాడు చెప్పండి? నీకు విరోధిగా ఉంటాడు. కాబట్టి కీడు ఎవరికి చేయవద్దు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, కీడు చేయటం మాని మేలు చేయి. కీడు చేస్తే దేవుడు నీకు విరోధిగా మార్చబడతాడు. నువ్వు కీడును మానుకుంటే, మేలు చేయ నేర్చుకుంటే దేవుని తోడు నీకుంటుంది. దేవుడి కనుదృష్టి నీ మీద ఉంటుందని వ్రాయబడింది. అక్కడ యెహోవా కనులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఒగ్గినవి, కానీ కీడు చేసేవారికి ఆయన ముఖము విరోధంగా ఉంది. కాబట్టి నువ్వు చేయవలసింది మేలు చేయాలి తప్ప ఎవరికి కీడు చేసేవారుగా నీ ఉండకూడదు. ఆమోస్ 5:14 ఒక మాట. కాబట్టి ఎవరికి మనం కీడు చేయదు. ఎప్పుడైతే కీడు చేయక మేలు చేసేవారుగా మనం ఉంటామో, దేవుని కనుదృష్టి, మొట్టమొదటిగా దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. మన ప్రార్థన విన్నపములు మన దేవుడు ఆయన ఆలకిస్తాడు. ఆమోస్ 5:14 మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. కీడు విడచి మేలును వెదకండి. మీరు బ్రతకాలంటే కీడును విడచి ఏం చేయాలండి? మేలును వెదకండి. ఎవరికి ఏం మేలు చేయాలా అనే తాత్పర్యం కలిగిన వారిగా ఉండండి. ఎవరికి కీడు తలపెట్టకుండా ఉండండి. మీరు ఆ విధంగా కీడు చేయకుండా మాని మేలు వెతుకు వారిగా ఉంటే మీరు బ్రతుకుతారు. అంతేకాదు, ఇంకో మాట ఉంది ప్రక్కనే, ఏమన్నా వచ్చిందండి? చదవాలి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. ఎంత చక్కటి మాట! దేవుడు మనకు విరోధి ఎప్పుడవుతాడు? కీడు చేసేవారుగా ఉంటే. కీడు చేయడం మానుకొని మేలు చేస్తే, కీడు మానుకొని మేలు చేస్తే ప్రభు కనుదృష్టి మన మీద ఉంటుంది. మన ప్రార్థనల వైపు ఆయన చెవులు ఒగ్గినవిగా ఉంటాయి. మేలు చేయ వెతికితే మనం బ్రతుకుతామని వ్రాయబడింది.
అంతేకాదు 4వదిగా మీరనుకున్న చొప్పున సైన్యములకు అధిపతి యగు యెహోవా మీకు తోడుగా ఉండును. మీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మేలు చేసే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుని తోడు మనం కలిగిన వారుగా ఈ లోకంలో బ్రతికి జీవించాలంటే ఏం చేయాలి? మేలు చేసేవారుగా ఉండాలి. కీడును విడిచిపెట్టేవారుగా ఉండాలి. కీడు విడిచి మేలు చేయాలి. అందుకే లేఖనంలో ఏం చదువుకున్నాం? కీడు చేయుట మాని. ఏం చేయాలట? కీడు చేయుట మానుకో. నీ జీవితంలో ఎప్పుడు ఎవరికి కీడు చేయవద్దు, అపకారం ఎవరికి తలపెట్టవద్దు, ఎవరిని హీనపరచవద్దు, ఎవరికి అన్యాయం చేయవద్దు. కాబట్టి నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే కీడు చేయటం మాని. రెండవదిగా ఏం చేయాలి? మొదటిగా కీడు చేయటం మానాలి. అయితే ఏం చేయాలి? మేలు చేసేవారుగా మనం ఉండాలి. ఎందుకని మేలు చేయాలి? మేలు చేస్తే యెహోవా కనుదృష్టి వారిపైన ఉంటుంది. ఆయన చెవులు వారి ప్రార్థనలకు ఒగ్గి ఉన్నవిగా ఉంటాయి. అంతేకాదు వాళ్ళు బ్రతుకుతారు. మేలు వెదికేవారు వారు బ్రతుకుతారని వ్రాయబడింది. అంతేకాదు 4వదిగా సైన్యములకు అధిపతి యెహోవా వారికి తోడుగా ఉంటాడని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రభు స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి కీడు చేయటం మాని ఏం చేయాలంట? మేలు చేసేవారుగా ఉండాలి. అప్పుడు ఈ విధంగా దేవుని వలన మనం మేలు పొందుకునే వారుగా ఉంటాం. అన్ని విధాలుగా మన ప్రార్థనలు దేవుడు ఆలకించే దేవుడుగా ఉంటాడు. కీర్తనలు 37వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలచెదవు. కీడు చేయుట మాని. ఇంకో చోట కూడా దేవుడు సెలవిస్తున్నాడు. ఒక చోట నేను రాసినది బైబిల్ వాక్యం. కీర్తన 37లో రాసిచ్చాడు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. నిత్యము నిలుస్తావు. దేవునితో కూడా యుగాయుగములు జీవించేవాడుగా ఉంటావు. ఎందుకని? నీ దేవుడు మహోపకారి. నీ దేవుడు మహోపకారి. ఆయన మంచివాడు. ఆయన ఉపకారం చేసే దేవుడు. ఎవరికి అపకారం చేయడు. ఎవరికి కీడు చేసే దేవుడు కాదు. అందరికీ మేలు చేసే దేవుడు. మేలు చేయుటలో ఆనందించేటువంటి దేవుడు. ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలుగుతావు. నిత్యం ఆయన సన్నిధిలో ఉండగలుగుతావు. అప్పుడు కీడు చేయటం అని ఏం చేయాలట? మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుస్తావు. ఎవరు నిలుస్తారు? మేలు చేసేవారు దేవునితో కూడా ఉంటారు. ఎవరికి అందరికీ కీడు చేయవాకండి. కీడు చేయటం మానుకోండి. ఒకవేళ ఎవరికైనా కీడు చేసేవారుగా ఉంటే కీడును చేయటం మానుకునేవారుగా ఉండండి. దానికి స్వస్తి చెప్పండి. నీకు నాకు ఇక సంబంధం లేదని చెప్పండి. మేలుడు వెదకండి, మేలు చెయ్యండి. ప్రభు స్తోత్ర, హల్లెలూయా. కీడు విడుచుట మాని మేలు చేయి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు, మీరు అనుకున్న చొప్పున సైన్యములకు అధిపతి యొక్క దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ప్రభు స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి నీవు నిత్యము నిలుస్తావు. కాబట్టి కీడు చేసేవు. నువ్వు కీడు చేసేవాడుగా ఉంటే నువ్వు నిర్మూలమవుతావు అని కూడా అక్కడే వ్రాసింది. కీడు చేస్తే నువ్వు నిర్మూలమైపోతావు అని వ్రాయబడి 9వ వచనంలో. కాబట్టి మేలు చేసేవారుగా మనం ఉండాలనేది దేవునికి ఉద్దేశం. కాబట్టి ఏం చేద్దామండి? కీడు చేద్దామా, మేలు చేద్దామా? ఏం చేద్దాం? కీడు చేస్తే నిర్మూలమైపోతావు. కీడు చేస్తే దేవుని ముఖం నీకు విరోధిగా ఉంటుంది. కీడు చేస్తే నువ్వు దేవుని తోడు పోగొట్టుకుంటావు. అయితే మేలు చేస్తే దేవుడి కనుదృష్టి నీ మీద ఉంటుంది. దేవుని చెవులు నీ ప్రార్థనలు వైపు ఉంటాయి. దేవుని నువ్వు మేలు చేసేవాడుకుంటే నువ్వు బ్రతుకుతావు. దేవుడు నీకు తోడుగా ఉంటాడని దేవుని లేఖన మనం చూడగలుగుతున్నాం. ప్రభు స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడు మేలు చేసేవారుగా ఉందామా, కీడు చేయటం మానుకునేవారుగా ఉందామా? ఇప్పుడే మనం ఆలోచించుకోవాలి. కీడు చేయడం మానితే నువ్వు ధన్యుడుగా మార్చబడతావు. ఏం చేయాలండి? మేలు చేయడం మొదలు పెట్టాలి. అందుకే కీడు చేయటం మాని మేలు చేయుము. దేవుని వాక్యం ఒక్క నుంచి చెప్తా ఉంది.
కీడు చేయటం మాని మేలు చేయుము. ఒక రెండు సార్లు ఒకే కీర్తన 34 చూసాం, 37 ఈ మాట మనం చూడగలుగుతున్నాం. మేలు చేయుము, మేలు చేయుము. హల్లెలూయా. మరి మేలు చేయాలంటే నా చేత కాదే, మేలు చేయడం నాకు చేత కాదే, నేర్చుకో. యెషయా 1 ఈ సంగతి వ్రాయబడింది. యెషయా 1:16-17 చూస్తే, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనుడి. చెప్పండి, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకోండి. ఇక మీద నేర్చుకోండి, ఇక మీద మొదలు పెట్టండి. మేలు చేయటకు మొదలు పెట్టండి, నేర్చుకోండి. చిన్నగా మేలు చేయడం మొదలుపెట్టు. నీకున్న దానిలో దేవునికి మరి మేలు చేయడం మొదలుపెట్టు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకోండి. నేర్చుకోవాలి. ఎందుకని? నీ క్షేమం కోసం, దేవుని తోడు నీవు కలిగి ఉండినట్లుగా, దేవుడు నీ ప్రార్థనలు అంగీకరించినట్లుగా, నీవు నిత్యము నిలుచినట్లుగా, నీవు బ్రతుకున్నట్లుగా ఎంత చక్కటి ఆశీర్వాదాలు మేలు చేయట్లో ఉన్నాయో మనం బాగా గ్రహించండి. కానీ మనం చేయవలసింది ఏం చేయాలి చెప్పండి? మేలు చేయ నేర్చుకుందాం. మేలు చేయడం ఎక్కువ మేలు చేయలేకపోతున్నావా? మేలు చేయ మనం నేర్చుకుందాం గాక. హల్లెలూయా. కాబట్టి మేలు చేయ నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఏం చదువుకున్నాం? కీడు చేయుటం మాని మేలు చేయ నేర్చుకోండి. మేలు చేయండి, మేలు చేయండి, మేలు చేసేదానికి నేర్చుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుండగా, ఆ ప్రకారంగా మనం కీడును చేయటం మానుకుందాం. ఎవరికి కీడు చేయవద్దు. దాని జోలి అసలు ఎవరికి కీడు చేస్తానికి మనసులోకి ఆ బుద్ధిని రానివ్వద్దు. చేతనంత మటుకు మేలు చేసేదానికి నువ్వు ప్రయత్నం చేయి, ప్రయాసపడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. తద్వారా దేవుని తోడు కలిగిన వాడుగా, నీవు బ్రతికిన వాడుగా, దేవుని కనుదృష్టి నీ మీద ఉండినట్లుగా, మరి తర్వాత నీ ప్రార్థనలు ఆయన విని అంగీకరించట్లు, ఆయన చెవులు నీ ప్రార్థనలు ఉన్నట్లుగా మేలు చేస్తే ఇలాంటి ధన్యతలు నీ కలుగుతున్నట్లుగా లేఖను మనం చూడగలుగుతున్నాం. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మొట్టమొదటిదిగా కీడు చేయడం మానుకుందాం. ఏం చేద్దాం? దాని స్థలంలో మేలు చేయ నేర్చుకుందాం. మేలును వెదికేవారుగా ఉందాం. మేలును చేయండి, వెదకండి. వెదకండి, మేలు చేయ నేర్చుకోండి. కీడుని విడిచి మేలు చేయండి. ఈ విధంగా దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉండగా, ప్రభు స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఏమి నేర్పాడో మనం చూద్దాం. యెషయా 58:9-11 వరకు మనం చదివినట్లయితే, యెషయా 58:9 అండి, క్షమించండి, 58:9 9. యెషయా 58:9. అప్పుడు నీవు పిలువగా చదువు. యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా చదువు. ఆయన నేనున్నానను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మానుకో. హల్లెలూయా. రెండవ సంగతి దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఏం చేయాలి? ఇతరులను బాధించవద్దు. అంటే కీడు చేయవద్దని దగ్గర ఎవరికి కీడు చేయొద్దని దానికి అర్థం. ఇతరులను బాధించుటయు. రెండవదిగా వేలు పెట్టి చూపి తిరస్కరించడం. వాడెంత వాడి బ్రతికెంత, వాడి బ్రతికెంత. వేలు పెట్టి చూపి వాడిని తిరస్కరించడం. పరిసయుడు ప్రార్థిస్తున్నాడు, సుంకరి ప్రార్థిస్తున్నాడు. పరిసయుడు ప్రార్థిస్తున్నాడు, చెప్పండి, సుంకరి ప్రార్థిస్తున్నాడు. సుంకరేమో దేవుని ఆలయంలోకి వెళ్ళని భయపడి బయటనే ఉన్నాడు, వెలుపలే ఉన్నాడు. పరిసయుడేమో ప్రార్థిస్తున్నాడు దేవుని ఆలయంలో, బలిపీఠం దగ్గరికి వెళ్ళి. నా నీతిమంతుడుగా అగుపరచుకొని, అయ్యా నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా, నా రాబడి ఎంతట్లో నీకు దశభాగము ఇస్తున్నాను ప్రభువా. ప్రార్థిస్తున్నాడు.
నేను జారు వలె, చోరు వలె, విగ్రహార్థిక వలె నేను ఎవరి వలె లేదు. బాగానే ఉంది, మంచిదే. అయితే బయట ఉన్నాడే, వేలు పెట్టి చూపిస్తున్నాడు, బయట ఉన్నాడే ఎవడోడు సుంకరి, వాని వలె నేను ఉండనందుకు నీకు స్తోత్రం అన్నాడు. వాడితో నీకేం పని అండి? బయట సుంకరితో నీకేం పని? వేలు పెట్టి తిరస్కరించడం. దేవుడు ఎవరిని త్రోసివేయడు. నా యొద్దకు వచ్చు వానిని చెప్పండి, నేను ఏమాత్రము త్రోసివేయను. నా యొద్దకు వచ్చే వాడిని చేర్చుకుంటాను. నువ్వెంత ఘోర పాపివైనా సరే, మీ పాపం రక్తం వలె ఎర్రని వైనను అవి హిమం వలె తెల్లగా మార్చబడతాయి. మీ పాపం రక్తం వలె ఎర్రని వైన హిమం వలె, మంచుగడ్డలాగా, మంచుగడ్డ తెల్లగా ఏ విధంగా ఉంటుందో, మీ పాపం రక్తం వలె ఎర్రని వైనను అవి హిమం వలె తెల్లగా మార్చబడతాయి. హల్లెలూయా. కెంపు వలె ఎర్రగా ఉన్నను, గొర్రెబొచ్చు వలె తెల్లగా మార్చబడతాయి. నువ్వెంత ఘోర పాపివైనా సరే, లోకమంతా నిన్ను తిరస్కరించినా, నీవు చెడ్డవాడవని, నీవు పాపివని నీ పైన ముద్ర వేసినా, చూసారా, దేవుడు నీవు మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగితే, నీ పాపలకు నీవు పశ్చాత్తపడిన ఆయన వైపు తిరిగితే, రండి మన వివాదం తీర్చుకుందాము. నువ్వెంత ఘోర పాపివైనా సరే, నా దగ్గర నీకు పాప క్షమాపణ ఉందని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రయాసుడు భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. రమ్మని పిలుస్తున్నాడు ప్రభు. మీ పాపం రక్తం వలె ఎర్రగా ఉన్న హిమం వలె తెల్లగా మార్చబడతాయి. కెంపు వలె ఎర్రగా ఉన్న గొర్రెబొచ్చు వలె తెల్లగా మార్చబడతాయి. రండి. చూశారా, ప్రభు చేర్చుకునేవాడు. ఎలాంటి పాపినైనా ప్రభు చేర్చుకునేవాడు. ఒక సందర్భంలో సిమోను అనే ఒక వ్యక్తి తన ఇంటికి యేసయ్యను భోజనానికి పిలిచాడు. ఆ భోజనానికి పిలువబడినప్పుడు ఒక పాపాత్ముల స్త్రీ వచ్చి ఆయన పాదముల మీద దగ్గర తన కన్నీటితో ఆయన పాదాలు ఏంటండి తడిపి ఆమె తల వెంట్రుకలు ఆ పాదాలు తుడిసి అత్తరుపు తీసుకొని ఆయన పోస్తే, ఆ ఇంటికి పిలిచిన భోజనం పిలిచిన ఆ సిమోను కూర్చున్నాడు, ఈమె ఎంత పాపాత్మురాలో, నిజంగా ఈయన ప్రవక్త ఏంటి ఈయనకు తెలిసి ఉండేది అనుకున్న సంగతి కూడా యేసు ప్రభు తన హృదయంలో విన్నాడు. ఆ సిమోనుతో చిన్నగా ఒక మాట సెలవిచ్చాడు. ఏమని చూడండి, నేను ఇంటికి వస్తే కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, ఈమె తన కంటితో నా పాదాలు తడిపోయింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నువ్వు నూనెతో నా తల అంటలేదు. ఇదిగో ఈ స్త్రీ మార్కెట్ ముద్దు పెట్టుకుంటుంది. ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. నీవు నీ హృదయంలో తిరస్కరిస్తున్నావు. ఆమె పాపాత్మురాలని నీవు నీ హృదయంలో తిరస్కరిస్తున్నావు. నీవు వేలు పెట్టి చూపిస్తున్నావు. అది మానుకో. ఒకప్పుడు నీవు కూడా పాపమని గుర్తుంచుకో. లోకంలో పాపము లేని మనుష్యుడు ఎవడు కూడా లేడు. అందరూ పాపులని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు ఆకాశంలోని వంగి చూసినప్పుడు, భూమిని చూసినప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపము చేసిన వారే, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకమైనటువంటి వారే. మరి ఏ విధంగా నువ్వు నీతిమంతుడు? నీ నీతి క్రియల్ని కేవలము మురికి గుడ్లం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తులు ఈ విధంగా సెలవిచ్చారు, మా నీతి క్రియలు కేవలం మురికి గుడ్లం వంటివే. మరి ఎందుకు వేలు పెట్టి తిరస్కరిస్తున్నావు? వాడు ఎట్టటోడు, ఈడు ఇట్టేటోడు, వాడు పనికి మాలోడు, ఈడు మంచోడు కాదు, ఈడు చెడ్డోడు. ఎందుకు వేలు పెట్టి తిరస్కరిస్తున్నావు? అది మానుకో. తీర్పు తీర్చవద్దు, తీర్పు తీర్చకుడి, అప్పుడు మీ మీద తీర్పు తీర్చబడదు. క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఎవరికి తీర్పు తీర్చవద్దు, వేలు పెట్టి చూపి నువ్వు తిరస్కరించవద్దు. లూకా సువార్త 19లో జక్కయ్యను గురించి ఆ ఊరు ప్రజలంతా అన్నారు. యేసయ్య తిన్నగా జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు సంతోషంగా జక్కయ్య దిగి యేసయ్యను తన ఇంట చేర్చుకున్నప్పుడు ఆ ఊరోళ్ళంతా అన్నారేమని, ఈయన పాపి అయిన వాని ఇంట ఏల బస చేయ వెళ్ళొచ్చున్నాడు. పాపి అయిన వాని ఇంట ఏల బస చేయ వెళ్ళొచ్చున్నాడు. ఈ మహాపాపాత్ముడు, దుర్మార్గుడు కదా. తమ హృదయంలో తిరస్కరించినా, వేలు పెట్టి చూపించినా జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. నేడు ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చు అన్నది. నువ్వెంత పాపివైనా నీ పాపలు క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు.
నిన్ను రక్షించుడుగానే శక్తిమంతుడుగా ఉన్నవాడు, నిన్ను రక్షించే దేవుడు, రక్షకుడుగా పాపల కొరకు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి యేసయ్య, నీ పాపలు క్షమించేవాడు, నేను పరిశుద్ధపరిచేవాడు, నేను నీతిగా తీర్చగలిగిన వాడు, నీతో నరకము తప్పించి నిత్య జీవనంలో ప్రవేశపెట్టడానికి దేవుడు యేసుని ఈ లోకానికి పంపిన సంగతి నీవు గ్రహించు. అందుకే నీవెవరిని తిరస్కరించవద్దు, నీవెవరిని వేలు పెట్టి తిరస్కరించవద్దు. అది మానుకో. కీడు చేయడం ఏ విధంగా మానుకుంటావో ఇది కూడా ఏంటండి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇది కూడా మానుకో. ఏమనండి, చదువు రిపీట్ చేయడం వల్లసారి. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మానుకో. చెడ్డదాన్ని బట్టి మాట్లాడడం మానుకో. ఇతరుల పాపాల గురించి ఎత్తి చూపొద్దు, వేలు పెట్టి తిరస్కరించవద్దు, అట్టి సంగతుల గురించి మాట్లాడుకోవద్దు. ఎందుకంటే నీవు భ్రష్టుడు అయిపోతావు. అది అలాంటి చెడ్డ సంగతులని మాట్లాడుకొని నీవు భ్రష్టుడిగా మార్చబడతావు. నీ తలంపులు, నీ ఆలోచనలు ఇవన్నీ నీలో నిలిచిపోతాయి. నువ్వు భ్రష్టుడిగా మార్చబడతావు. నువ్వు పవిత్రుడిగా ఉండాలి, దేవుని వాక్యం నిలిచిందిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడుగానే ఉండాలి. అంతకంతకు నువ్వు పరిశుద్ధం కలిగి ప్రభువులో ముందుకు సాగిపోయేవాడుగానే ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని. చూసారా, ఏం మానుకోవాలా? ఎవరిని బాధపట్టవద్దు, వేలు చూపి ఎవరిని తిరస్కరించవద్దు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడడం నువ్వు మానుకో. హల్లెలూయా. ఇక్కడ 3 సంగతుల గురించి ఇక్కడ చూపిస్తూ వాటిని మానుకున్నాడు. అయితే మానుకొని ఏం చేయాలి? ఎప్పుడు ఈ విధంగా మేము మాట్లాడ మాకు అలవాటైపోయిందండి. ఎప్పుడు ఒకరి గురించి మాట్లాడక మాకు అలవాటైపోయింది. అవి మానుకో. చెడ్డదాన్ని మాట్లాడద్దు, ఎవరిని తిరస్కరించవద్దు, వెలుబడి చూపి తిరస్కరించవద్దు, ఎవరిని బాధించవద్దు, అవి మానుకో. అయితే మాని ఏం చేయాలండి? 10వ వచనం, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉందువు. హల్లెలూయా. ఎంత చక్కటి వాగ్దానాలు! నిజంగా ఆయన మాట వింటే ఎంత మేలు. అందుకే దేవుడు అంటాడు, ఇశ్రాయేలు 81 కీర్తనలో, నువ్వు నా మాట వినట్లయితే, 13వ వచనం, నీవు నా మాట వినట్లయితే ఎంత మేలు. నిజంగా ఈరోజు దేవుని పిల్లలు దేవుని మాట వింటే ఎంత మేలు. ఆ మాటలు హృదయంలో తీసుకుంటున్నామా? ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటున్నామా? ఆ మాటల ప్రకారం మనం నడుచుకునే వారుగా మనం ఉన్నామా? నిజంగా ఈ విధంగా నువ్వు తిరస్కరించడం, ఎవరిని బాధించక ఎవరిని తిరస్కరింపగా చెడదాన్ని బట్టి నువ్వు మాట్లాడక ఏం చేయాలండి? ఆశించిన దాన్ని ఆకలిగిన వారికి, శ్రమపడిన వారిని తృప్తిపరిచినట్ల చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. అక్కడ తోడుగా ఉంటున్నాడు ఆమోసులో. నువ్వు కీడు విడిచి మేలు చేస్తే అక్కడ దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. ఇక్కడేమో నిత్యము నిన్ను నడిపిస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎప్పుడు ఉబుకుచుండు ఓట వలె నీవు ఉంటావు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. 2 సంగతులు నేర్చుకున్నాం. ఏంటా 2? కీడు చేయటం మాని మేలు చేయి. రెండవది, ఇతరులు బాధించడం, వేలు పెట్టి చూపి తిరస్కరించడయో. తర్వాత చెడదాన్ని బట్టి మాట్లాడడం మానుకుంటే నువ్వు నీరుకట్టిన తోట వలె ఉంటావు. నీ బ్రతుకు మధ్యంకాలం మరి నీ అంధకారం నీకు వెలుగు ప్రకాశిస్తుందని అన్ని విధాలుగా నీరు ఎల్లప్పుడూ ఉబ్బుచున్న నీటి మరి ఊట వలె ఉంటావు, నీరు కట్టిన తోట వలె నువ్వు ఉంటావు. దేవుడిని నడిపించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. సరే, మంచిది. 2 సంగతులు మానుకోవాలి. ఏం మానుకోవాలి? కీడు చేయటం మానుకోవాలి, ఇతరులను బాధించడం మానుకోవాలి, వేలు పెట్టి తిరస్కరించడం మానుకోవాలి. తర్వాత చెడదాన్ని బట్టి మాట్లాడడం అవి మానుకోండి. ఎందుకంటే అవన్నీ నేను భక్తిహీనులుగా మారుస్తాయి. ఇట్లా మాట్లాడుకుంటుంటే నేను భక్తిహీనుడిగా మారుస్తాయి.
అందుకే లేఖనం సెలవిస్తూ ఉంది. ఏమన్నా కీర్తన 3వ అధ్యాయంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గములో నిలవద్దు, అపహాసకులు కూర్చుడు చోట కూర్చోవద్దు. అపహాసుడు కూర్చుంటే అందరూ తిరస్కరించాయి, వాడంత వాటి బ్రతికంత వాడేటోడు ఈ మాటలు ఏముంటాయండి? అపహాసకులు అంటే గర్విష్ఠుడైన వాడు అపహాసకుడు. అందరితో నేనే గొప్ప అనుకొని కోతలు కోసుకుంటూ కూర్చుంటాడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 2 సంగతులు మానుకోవాలి. 3వదిగా మానుకోనవలసిన సంగతి చూద్దాం. చూడండి, కీర్తనలు 37వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కోపపడటం మాను, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం మానుకోవాలా? కీడు చేయడం మానుకోవడమే కాదు, తర్వాత వెలుబడి తిరస్కరించడమే కాదు, ఎవరిని బాధించడం కాదు, ఇదే కాకుండా మళ్ళీ కోపపడటం నీవు మానుకో. నిజంగా ఇట్లాంటి సంగతులు దేవుని వాక్యం ఎంత చక్కగా మనకు బోధిస్తుంటే ఆ మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. కోపపడటం మానము, ఆగ్రహము విడిచిపెట్టు. ఎందుకని మానుకోవాలి కోపాన్ని? యాకోబు 1వ అధ్యాయం 1:19 చదవండి. యాకోబు 1వ అధ్యాయం 19-20 వచనం. యాకోబు 1వ అధ్యాయం 19-20. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడుగా ఉండాలి, మాట్లాడుటకు నిదానించువాడుగా ఉండాలి, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తొందరగా కోపడకూడదంట. కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతికి లోబడలేదు. ఆ టైంలో కోపపడుడు కానీ పాపం చేయవద్దు. చెప్పండి, కోపపడుడు కానీ. అందుకే కోపడడానికి నిదానించేవాడుగా ఉండాలి. ఆ కోపంతో కొట్టేశానండి, కోపం తట్టుకునే కొట్టేశా. కోపడు వాని వెంట క్రూరదూత ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే కోపం అనేది త్వరగా కోపపడవద్దు, కోపపడకు నిదానించేవాడుగా ఉండాలి. ఎప్పుడైతే కోపాన్ని మానుకున్న వారుగా మనం ఉంటామో దీర్ఘశాంతాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఆ స్థలంలో ఏమన్నా చెప్పండి, కోపాన్ని మానుకుంటే నువ్వు కలిగినవలసింది దీర్ఘశాంతం, శాంతం కలిగిన వాడుగా నీవు ఉండాలి. సామెతలు 14:29 దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ఏందట? సామెతలు 14:29 దీర్ఘశాంతం గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వము బహుమానముగా పొందుకుంటాడు. ముంగోపి మూఢత్వాన్ని బహుమానం పొందు. అంత కోపడతాడు, ఇల్లు మొత్తం అన్ని పారగొడతాడు. ఆ తర్వాత ఎవడు చెప్పిండు? మా తాత చిన్నప్పుడు, మా తాత కానీ ఇంట్లోకి వచ్చి ఆయన కోపం వచ్చినప్పుడు మొత్తం అన్ని పారగొట్టేస్తుంది, ఇంట్లో సామానంతా. ఆ తర్వాత బాధపడితే ఉంది. ఆ కోపంలో బాగా తాగి వచ్చేసి ఎత్తి పైకి కింద పడి నేను పోతే నన్ను కూడా బొరులు సంచుతూ వచ్చాడు బస్తర్లు ఉంచుతా. ఆ ముందు వెనక ఆలోచించదు, కోపం ముందు వెనక ఆలోచించదు, ఏం జరుగుతుందో సంగతి ఆలోచించదు. ఆ కొడితే పొరపాటు కొడితే ఒక దెబ్బ కడత మీద పడితే చస్తే అనుకుంటాడా? చావాలని కోరుకోవద్దు. బెత్తం బాడు కానీ చావాలని కోరుకోవద్దు. కోపడడం ద్వారా అనేక అనర్థాలు జరుగుతాయి. కోపపడు కానీ పాపం చేయవద్దు. కోపం వచ్చిందని కొట్టేసేవాకు, కోపం వచ్చిందని చెడ్డ మాటలు మాట్లాడగాకు, తిట్టద్దు. నిదానించేవాడుగా ఉండాలి. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి అని అనబడతాడు. 17వ వచనం శాంత గుణము గలవాడు వివేకి అని కూడా అక్కడ రాయబడింది.
శాంత గుణము గలవాడు, చూడండి అతను కూడా ఏమవుతాడంట, శాంత గుణం గలవాడు, దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉండాలని లేఖని సెలవిస్తూ ఉంది. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమేమి మానుకోవాలి చెప్పండి ఒకసారి. ఏం మానుకోవాలి, ఏం చేయాలి? కీడు చేయటం మానుకోవాలి, మేలు చేయ నేర్చుకోవాలి. రెండవదిగా ఇతరులను బాధించడయో, వేలు పెట్టి తిరస్కరించడయో, చెడుదాన్ని బట్టి మాట్లాడడం మానుకోవాలి. మూడవదిగా కోపము మానుకోవాలి. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కోపం మానుకోవాలని లేఖనం సెలవిస్తూ ఉంది. చివరి కాదని ఇంకా కొన్ని 3 అంశాలండి. తర్వాత ఏంటి ఆ అంశాలు చూద్దాం. చూడండి 2 పేతురు 2వ అధ్యాయం 14. 2 పేతురు 2వ అధ్యాయం 14 వచ్చినాము. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులుగా ఉంటారు. వారు తినని మార్గం విడిచి బేరుకుబడిన బిలంబైన తప్పు త్రోవల వాళ్ళు తొలగిపోయేవారుగా ఉంటారు. హల్లెలూయా. పాపము మానలేని కనులు. చూడు, పాపము ఎప్పుడు పాపము చూద్దామా? ఈ కనులు ఏంటండి? ఎప్పుడు పాపాన్ని చూడాలని కోరుకుంటాయి. పాపం మానలేని కనులు వాటిని తొలగించేసుకోవాలి. పాపము లేని కన్నులు కలిగిన వారిగా ఉండవద్దు. కాబట్టి అక్కడ రాసింది ఏమిటండి? వ్యభిచారిని చూచి పాపము మానలేని కనులు. చూడగానే పాపం వైపు నువ్వు ఆకర్షించబడవద్దు. ఆ వ్యభిచారి ఉన్నటువంటి ఆ స్థలాలకి నువ్వు వెళ్ళవద్దు. ఆ ఛాయలకు నువ్వు పోవద్దు. నువ్వు ఈ పరిస్థితి ఎందు తండ్రి అది కన్నులు చికిలించి నేను మోసపరుస్తుంది. దాని అందాన్ని నువ్వు చూడవద్దు, అది నేను మోసపరుస్తుంది. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పాపం మానలేని కన్నులు అంటే నిజంగా మన కన్నులు ఏం చేయాలండి? దేవుని ధర్మశాస్త్రాన్ని వెతికేదిగా ఉండాలి. దేవుని బైబిల్ మనం చదువుకే కన్నులుగా ఉండాలి. తర్వాత మంచిని మనం కోరుకొని దేవుని చూడాలన్నటువంటి కన్నులు మనం కలిగిన వారిగా ఉండాలి. దావీదు అంటాడు కదా, మరి నేను నీ మందిరంలో ఆలయంలో నివసింపబోతున్నాను, నీ ప్రసన్నత నేను చూడాలి. చెప్పండి, నీ ప్రసన్నత నేను చూడాలి. దేవుని ప్రసన్నత నేను చూడాలంటే కన్నులు, దేవుని దర్శనాలు పొందాలన్నటువంటి కన్నులు కలిగిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కీర్తన 63లో నేను నా దేవుడు నీవే, వేకువనే నేను వెతికెదను, నీ బలం నీ ప్రభావమును చూడవలెనని. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా పాపము మానుకొని కన్నులుగా ఉండి దేవుని వెదికే కన్నులుగా, దేవుని చూచే కన్నులుగా మనం మార్పు చెందేవారుగా ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని దర్శిస్తాడు. నీవు నాకు మొరపెట్టిన మీరు నాకు ప్రార్థన చేయవద్దురని నేను మీ మనవి నేను ఆలకిస్తాను. నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పాపాన్ని మానేటువంటి కన్నులుగా ఉండి మంచిగా మనం లోకంలో బ్రతకాలన్నట్టుగా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. 5వది ప్రభు స్తోత్రం, హల్లెలూయా. 5వ సంగతి ఏంటంటే హెబ్రీ 10:24 చూడండి. హెబ్రీయుల పత్రిక 10:24 వచ్చినాం. హెబ్రీ 10:24 కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఏం మానుకోవద్దు? కొందరు మానుకొనుచున్నట్లు. కొంతమంది మానుకుంటున్నారంట. ఏం మానుకుంటున్నారు? కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక. ఆదివారం రాగానే దేవుని మందిరంలో కనపడాలంతే. కానీ ఇప్పుడు మనకి లాక్డౌన్ అయిందనా, దేవుని మందిరం మనకు దూరం అయిపోయింది. అందరికీ ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. అయ్యో, జీవన దేవుని దర్శించి దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా, దేవుని స్తుతించాలన్నటువంటి ఆ కోరిక కలిగి ఎంత అందరి హృదయాలు తపనతో ఉన్నాయి దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని ఆరాధించాలని. కొందరు మానుకొనుచున్నట్లు, కొంతమందికి భయం లేదు ఆదివారం అంటే.
దేవుని ప్రార్థన చేద్దాము, దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని సన్నిధిలో ఆయన బలం చూడాలి, ఆయన ప్రభావం చూడాలని, ప్రసన్నత చూడాలనేటువంటి ఆలోచన కాదు. జీవముగల దేవుని దర్శించుకుని నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలేస్తుందని దావీదు భక్తులు సెలవిస్తూ ఉంటే, అలాంటి ఆశ ఆతురత మనం దేవుని మందానికి ఎప్పుడు వెళ్ళాలా, దేవుని మందానికి కనపడినటువంటి ఆశ కలిగిన వారుగా మనం ఉండాలని లేఖనం సెలవిస్తుంది. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కొడుట మానుకోవద్దు. నీ సొంత పనులు బట్టి నువ్వు గుడి మానుకోవద్దు. ఏవేవో పనులు అప్పుడు ఆదివారం కూడా పనులు పెట్టుకొని గుడికి మానుకోవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాజం కూడా మానుకోవద్దు. కాబట్టి ఎక్కువగా ఆ ప్రభు రాకడ సమీపించిన కూడా మరి ఎక్కువగా అలాగూ కూడుకున్నవాడుగా, దేవుని మందలు గడిపేవాడుగా, దేవుని వాక్యం చేత హెచ్చరించబడేవారుగా, దేవుని ఆ వాక్యం వల్ల అంతకంటే మనం పరిశుద్ధపరచబడేవారుగా, ఆ ప్రేమ చూడు సత్కారం చేయడానికి ఒకరి కోసం పురికొల్పున్న వారుగా ఉండాలని దేవుని లెక్కను సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఏం మానుకోవాలండి? ఏం మానుకోవాలట? సమాజం కొడుట మానక ఎక్కువగా సమాజంతో కలిసి ఉండాలి. అపోస్తల బోధలో రక్షించబడ్డవారు, అపోస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండిరని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. రక్షించబడిన వ్యక్తి లోకంలో ఉండకూడదు, దేవుని మందిరంలో గడపాలి. ఎందుకంటే విశ్రాంతి దినమది ఘనమైనది, మనోహరమైనది, దేవునికి ప్రతిష్ఠితమైన దినమని నువ్వు దాన్ని ఘనంగా ఆచరించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగ నువ్వు ఆచరిస్తే దేవుని ఉన్నత స్థలంలో దేవుని హెచ్చిస్తాడని కూడా లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంగతులు అయినప్పటికీ 5 ఏంటండి? ఏం మానుకోవాలా? కీడు చేయడం మానుకోవాలి. రెండవది ఇతరులను బాధ పెట్టడం, వేలు చూపి తిరస్కరించడం, చెడదాన్ని బట్టి మాట్లాడడం మానుకోవాలి. 3వది కోపం మానుకోవాలి. 4వది పాపం మానలేని అంటే కన్నులు పాపం చూడకుండా మానుకోవాలి. దేవుని దర్శించాలని ఆలోచన కలిగగా దేవుని పరిగెత్తాలి. 5వది సమాజం కూడుట మానక ఎక్కువగా సమాజంతో మనం కలిసిన వారుగా ఉండాలి. 6వ సంగతి చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, పోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఏదో కొన్ని సంగతి దేవుని వాక్యంలో కొన్ని గైకొనడం, కొన్ని విడిచిపెట్టడం జరగవద్దు. కొన్ని సంగతులే గైకొనడము, కొన్ని సంగతులు విడిచిపెట్టడం జరగవద్దు. శాస్త్రులతో పరశులతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనండి? మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తారు. ఎంత బుద్ధిమంతులో ఈ విషయాలలో. నిజంగా జీలకర్రలో, సోపులో ఏంటంట? పుదీనా అంటే ఏంటండి? పుదీనా ఆకు అందరికి తెలుసు. హల్లెలూయా. జీలకర్రలో తీస్తారు అన్నింటిలో. నాకు తెలుసు అంటే ఒక హైదరాబాద్లో ఒక కుటుంబం అమ్మాజని, ఆమె చర్చికి వస్తే అన్నింటిలో కారం తీసుకొస్తుంది, ఉప్పు తీసుకొస్తుంది, పసుపు తీసుకొస్తుంది, అన్నింటిలో దశమంగా తీసుకొస్తుంది. దేవుని సోదరు, హల్లెలూయా. అన్నింటిలో దశమంగా తీసుకొచ్చి ఆ మందిరంలో ఇచ్చి దేవునికి కనపరుస్తుంది. నిజంగా ఈరోజు మనం మొదట మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన మాట వినాలి. ఈ పుదీనాలో, సోపులో ఇవన్నీ చేస్తున్నారు, మంచిదే, మీరు చేయొద్దని నేను చెప్పడం లేదు. ఈ 10వ వంతు అనేది ఏంటండి? పాత నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో ఏంటండి? లేవీయుల కాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగా దశంభాగం ఇవ్వని లేవి కాండంలో రాసింది. అది దేవుని సొత్తని, అది దేవునికి ఇవ్వాలని. అయితే అంతకుముందు కూడా లేవీయుల వాళ్ళ పితరులు అయినటువంటి అబ్రహాం, తండ్రి అయినటువంటి అబ్రహాం కూడా దేవునికి దశంభాగాలు చెల్లించాడని లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మెల్కీసెదెకు క్రమము చొప్పున షాలేము రాజుకు ఏం చేశాడంట? షాలేము రాజుకు ఏం చేశాడండి? అబ్రహాము సంపాదించుకున్న అన్నిటిలో 10వ వంతు అబ్రహాము మెల్కీసెదెకు ఇచ్చి
దేవుని కనబచ్చాడు. హల్లెలూయా. అతను సంపాదించిన దాని అన్నిటిలో దశం భాగం. అన్నిటిలో అంటే ఇక్కడ పుదీనాలో, సోపులో, జీలకర్రలో, ఇంటికి వచ్చిన పంటలో కూడా ప్రతి విషయంలో 10వ వంతు తీయాలి. ఇది దేవుని బిడ్డలకు తగింది. మారు మనసు పొంది బ్యాప్టిజం పొందడం కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే ఈ క్రమాన్ని తప్పనిసరిగా నువ్వు పాటించాలి. దేవుని భయం నీలో ఉండాలి. ఇది దేవుని సొమ్ము, దేవుని సొత్తు మన ఇంట్లో ఉండకూడదని నన్ను ఎప్పుడెప్పుడా అని భయపడుతూ కొంతమంది నా దగ్గరికి వచ్చి, మాకు భారం తొలగించుకుంటున్నామయ్యా, ఇది మా ఇంట్లో ఉంటే మాకు కష్టంగా ఉంది, మా భారం తొలగించుకున్నామని ఎక్కడండి ప్రొద్దుటూరు నుంచి ఒక సేవకుడే దశంభాగం తీసుకొస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సేవ దేవుడు ఆశీర్వించిన తర్వాత మీరే మాకు తండ్రిగా ఉండాలని చెప్పేసి అక్కడి నుంచి ఆయన భార్య బహుభయం కలిగింది. అంతకుముందు గొప్ప ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే వెళ్ళడం జరిగిందో, ఎప్పుడైతే దశంభాగం తీయడం మొదలుపెట్టాడో బహుగా ఆశీర్వాదం క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకే ఎంత ప్రయాస అయినా కానీ బండి మీద వస్తారు, ఒక్కోసారి ఆటో వేసుకుని వస్తారు, ఒక్కోసారి. ఎందుకు చెప్తున్నానంటే ఆ భయం. హల్లెలూయా. మందిరంలో మా దగ్గర ఉంచుకోకూడదు, అది ఉన్నంత మాకు మేలు లేదో, దేవునికి ఇవ్వడం ద్వారా మాకు ఆశీర్వాదం ఉందని ఆ దశంభాగం తీసుకొచ్చి చెల్లిస్తే అప్పుడు మళ్ళా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడండి. ఉండమన్నా ఉండడు, తినమన్నా తినడు తొందరగా. లేదు మా టైం తిరిగిపోతానంటాడు. ఒక్కోసారి సీద పరిశీలించి తిరిగిపోతాడు. హల్లెలూయా. ఒక భయం. ఎందుకంటే దేవుని దృష్టిలో మనం దొంగలుగా ఉండకూడదు. అబ్రహామే ధర్మశాస్త్రం లేనప్పుడే అబ్రహాం దశంభాగం మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకునికి షాలేం రాజుకు అర్పించాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు దేవుని బిడ్డల పని ఏంటి? దేవుని బిడ్డ పరిస్థితి ఏంటి? ఇక్కడ జీలకర్రలో, సోపులో, పుదీనాలో కూడా దశంభాగం చెల్లిస్తున్నారు. వాటిని మానుకోవద్దు. యేసుప్రభువు చెప్పే మాట, వాటిని మానుకోవద్దు. వీటిని మీరు చేయాలి. ఏం చేయాలి? వాటిని మానక వీటిని చేయవలసింది ఏంటవి? ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టారు. కనికరాన్ని, విశ్వాసాన్ని, న్యాయాన్ని విడిచిపెట్టారు. కేవలం జీలకర్రలో, సోపులో, పుదీనాలో మాత్రమే దశంభాగం ఇస్తున్నారు. కానీ అసలైన వదిలిపెడుతున్నారు. వాటిని మానక అవి చేస్తూ ఉండాలి. యేసుప్రభువు చెప్తున్నాడు, వాటిని చేస్తూ ఉండాలి. దశంభాగాలు ఇచ్చే విషయంలో, ప్రతి విషయంలో మనకిచ్చిన ప్రతి దానిలో దశంభాగం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. వాటిని మానక వీటిని చేయాలి. ఏంటిది? ఏం చేయాలి? న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని మనం అనుసరించి నడుచుకునే వారుగా ఉండాలి. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అబ్రహాం దశభాగం ఇచ్చాడు. లేవీల క్రమం, లేవీలు ఇశ్రాయేలు ప్రజలందరూ దశభాగం అర్పించారు. మరి కొత్త నిబంధనలో దశభాగం ఇవ్వాలా? కొత్త నిబంధనలో దశభాగం ఇవ్వాలేమని రాసిందా? ఇక్కడ ప్రభు మనకి చెప్పాడు. అదే ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు ఇక్కడ? వాటిని మానుకోవద్దు. హల్లెలూయా. వాటిని మానుకోవద్దు. దశభాగం క్రమంగా ఇస్తూనే మీరు వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలు గైకొనే వారుగా ఉండాలి. అవి మానుకొని ఇవి చేయడం కాదు. ఇవి చేయాలి, అవి చేయాలి. ఒట్టి దశంభాగాలు ఏదో దేవునికి ఇస్తాము, మేము ఈ ఆజ్ఞలు గైకొనమంటే బొల్లర్పించడం కంటే ఆజ్ఞ గైకొనట దేవునికి సంతోషం. బొల్లర్పించడానికంటే ఆజ్ఞలు గైకొన దేవునికి సంతోషం కాదు. బొల్లర్పించాలి, ఆజ్ఞలు గైకొనేవాడుగా ఉండాలి. జీలకర్రలో, సోపులో, పుదీనాలో దశంభాగం ఇవ్వాలి. ప్రతి సంగతులు ఇవ్వాలి. ఏ విషయం ఇవ్వాలంట? ఏ విషయంలో అబ్రహాం ఇచ్చాడు? అన్నిటిలో అబ్రహాం దశంభాగం ఇచ్చాడు. 28వ అధ్యాయంలో యాకోబు దేవుడితో తీర్మానం చేస్తున్నాడు, నీవు నాకిచ్చు యావత్తులో. చెప్పండి ఏంటాడు? దేంట్లో దశమన్నమాట? నీవు నాకిచ్చు యావత్తు. ఏది ఇచ్చినా, ఏ రూపకంగా నాకు ఆస్తి సమకూర్చబడినా, ఏ రూపంగా, అది వడ్డీ రూపకంగా నీకు ఎవరికంటే వడ్డీకి ఇచ్చావా? వడ్డీకి నీకు వచ్చిందా? పక్కకు తీ దశంభాగం. ప్రతి విషయంలో, అన్ని విషయంలో, అన్నిటిలో 10వ వంతు అబ్రహాం ఇచ్చాడు. యాకోబు తీర్మానం చేస్తున్నాడు, నాకిచ్చు యావత్తులో నేను నీకు దశంభాగం ఇస్తానని దేవునితో తీర్మానం చేసుకున్నాడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. నా సంపాదన అంతటిలో, ఏంటంటే నా సంపాదన, పరిశుద్ధుడు ప్రార్థిస్తున్నాడు.
ఏంటంటే నా రాబడి అంతటిలోని పరిశుడు ప్రార్థిస్తున్నాడు. లూకా 18:12 చదవండి. లూకా 18:12. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. ఇక్కడ పరిశుడు వారం 2 సార్లు ఉపవాసం చేయొచ్చు. ఉపవాసం చేస్తున్నాడు. నా సంపాదన అంతటిలో అంటే సంపాదన అంటే నా రాబడి అంతటిలో నేను నీకు దశమ భాగం ఇస్తున్నా. మంచిదే, అవి మానవద్దు. ఈరోజు మానుకున్నారు చాలామంది. ఈరోజు గుడి లేదు కదా, ఇక ఏ ఇబ్బంది ఏం లేదు మనకి. ఇక గుడి లేదు కాబట్టి మనకి ఇక ఇబ్బంది లేదు. దశమాలు మనకి మిగిలిపోయిన అనుకుంటున్నారా? అది ఇంట్లో ఉన్నంత శాపమే. ఇంట్లో ఉన్నంతది శాపమే. చాలామంది ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు, ప్రార్థన చేసుకు వెళ్తున్నారు. ఇంటికి వచ్చి అయ్యా మేము వస్తామయ్యా, రండి. మెల్కిసెదెకు క్రమం చొప్పున అబ్రహామును ఎదుర్కొన్నాడు షాలేము రాజు. అవి దర్శనం పుచ్చుకున్నారు. ఎవరు పుచ్చుకోవాలి? మీ కాపరి, మిమ్మల్ని పోషించే కాపరి. ఎవరికంటే వాళ్ళకి దర్శనం బాగా ఇవ్వద్దు. ఎవరో వాక్యం బాగా చెప్తున్నాడే వాళ్ళకు దర్శనం పంపించకూడదు. ఎవరికి పంపించాలి? మందను కాసేవాడు పాలు త్రాగడకాడు, మందను మేపేవాడు పాలు త్రాగుతాడు. కాపరి వాటిని దాన్ని అనుభవించాలి. దేవుని నీ మందిరంలోకి తీసుకురావాలి, లేకపోతే కాపరికి ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ మనం వాటిని పంపించకూడదు. ఎవరు పడితే అడిగితే వాళ్ళకి ఇవ్వకూడదు. దాన్ని ఇష్టానుసారం దాన్ని వాడకూడదు. కానీ వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. కాబట్టి ఏ విషయంలో మనం మానుకోవాలి, ఏ విషయంలో మనం చేయాలి, అవి మానుకోవద్దు, ఇవి వీటిని కూడా చేయండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఆకాశపు తలుపులిపి పడజారుకున్న దీవులతో నేను మిమ్మల్ని నింపుతాను. ఇది దేవుని వాగ్దానం, దేవుని ఆశీర్వచనం. ఆ ప్రకారం చేయడం. ప్రభువు స్తోత్రం, హల్లెలూయా. ఈ 6 సంగతులు వచ్చిన తర్వాత దేవుడా ప్రతిదీ 7 సంగతులు వస్తాయి కదా దేవుడా. ఇప్పుడు వాక్యం చెప్పిన 7 సంగతులు మాట్లాడతాం కదా ప్రభా. ఈ 6 సంగతులు ఆగిపోయింది, ఇంకా మానకుడు చేసే పనులేం లేవా? ఇక నా మనసులో అనుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నప్పుడు టక్కన ప్రకటన 4వ అధ్యాయం, హల్లెలూయా, 7వ వచనం, 7వదిగా ప్రకటన 4వ అధ్యాయంలో పంచుతాం చూడండి. ప్రకటన 4వ అధ్యాయం 8వ వచనం. మొదటి జీవి సింహం వంటిది. ప్రకటన 4:8 చదువు నాయన. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు. ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువుకు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. హల్లెలూయా. అయ్యా ఎంత చక్కటి మాట ఇచ్చావు ప్రభు అనుకున్నా నా మనసులో. మానక మనం చేయవలసిన పని, డ్యూటీ, ప్రాముఖ్యంగా ఏం చేయాలంట? ఆ దూతలే, దేవుని దగ్గర ఉండే దేవదూతలే యెహోవా పరిశుద్ధుడు అని మానక రాత్రింబగల్లో ఆయన స్తుతిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలుగా, మనం దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఆయన స్తుతించాలి. హెబ్రీ 13వ అధ్యాయం 15వ వచనంలో ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము చేయుదము. ఎందుకని? మనం ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం చెల్లించాలి. మానక మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆ దూతలందరూ మానక యెహోవా పరిశుద్ధుడు అని మానక దివారాత్రం చెప్తుండగా మనం దేవుని స్తుతించేవారుగా ఉన్నామా? నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోతున్న పట్టణం కోసం ఎదురు చూసేవారుగా ఉన్న మనము మన నాలుకతో దేవునికి జీవార్పణ అర్పించుదాం. అనగా ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము చేద్దాం. ఎప్పుడు నీ నోట స్తుతులు ఉన్నాయా? ఎప్పుడు నువ్వు దేవుని స్తుతించేవాడుగా ఉంటున్నావా? కాబట్టి ఇప్పుడు మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఎందుకు దేవుని స్తుతించాలి? కారణం ఏంటి? దేవుడు ఏమని అడిగాడా? నాకెప్పుడు స్తోత్రం చెప్పమన్నాడా? దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం గ్రహించాలి. రోమా 9:5 వచనంలో ఈయన యేసుప్రభువును గురించి వ్రాయబడినటువంటి సంగతులు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము
నిరంతరము రాత్రింబగళ్ళు, నిరంతరం అంటే రాత్రింబగళ్ళు వారు దేవదూతలు మానక యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుని స్తుతిస్తూ ఉండగా యేసు ప్రభువును కూడా ఈయన సర్వాధికారి దేవుడయ్యండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరము స్తోత్రార్హుడుగా ఉన్నాడు. కాబట్టి నిరంతరము స్తోత్రం చెప్పాలి. ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడుగానే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే నిలువరం పట్టణం మనకి ఉండబోతున్న పట్టణం కోసం మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనం ఆయన స్తుతించి ఆయన ఆ రాజ్యంలో మనం చేరాలి. స్తోత్రం చెప్తూనే మనం ఆ రాజ్యంలో మనం ప్రవేశించేవారుగా ఉండాలి. ఈయన నిరంతరం సర్వాధికారి దేవుడు కాబట్టి ఆయన నిరంతరం స్తుతించేవారుగా మనం ఉండాలి. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు కీర్తన 45:3 రాసింది ఏమనండి, యెహోవా మహాత్మ్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు. ఆయన మహాత్మ్యం గలవాడు, అధిక స్తోత్రము నందదగినవాడు. కాబట్టి ఎక్కువగా అధికంగా ఎప్పుడు మనం దేవుని స్తుతించే వాళ్ళగా ఉండాలి. ఆ స్తోత్రాలపైన ఈ కీర్తన 22:3 నీవు ఇశ్రాయేలుకు చేయి స్తోత్రముల మీద ఆసీనుడు అయి ఉన్నావు, నీ స్తుతులపైన ఆసీనుడుగా ఉండే దేవుడు. హల్లెలూయా. దేవునికి మేలు చేయాలన్నా దేవుని స్తుతించాలి. కీర్తన 50:3 స్తుతి యాగమర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరచుడు, వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుని రక్షణ చూడాలంటే నువ్వు దేవుని స్తుతించేవాడుగానే ఉండాలి. స్తుతి యాగమే చేయాలి. అంతేకాదు అక్కడే 11 వచ్చాను కదండి, దేవుని స్తుతి యాగం చేయి, మహోన్నతి నీ మృక్కుబలు చెల్లించు, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా. దేవుని స్తుతి యాగం చేయి, మహోన్నతి మృక్కుబలు చెల్లించు, నాకు మొరపెట్టు, ఆపత్కాలంలో నిన్ను విడిపిస్తానని లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మొదటి దేశంలో 5వ అధ్యాయంలో 16 వచనంలో మన 20 వచనంలో చూస్తే మనకు రాయబడింది. 5:16 ప్రభు స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఆ స్తుతిస్తూనే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి వారుగా ఉన్నాం. కానీ ఇది ప్రాముఖ్యమైనటువంటి డ్యూటీ. ఏం చేయాలంటండి, మానక నిత్యము స్తుతించేవాడుగానే ఉండాలి. అవి మానక దేవదూతలు మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని చెప్పేసి దేవుని మహిమపరుస్తూ ఉండగా మానక నువ్వు ఎప్పుడు దేవునికి స్తుతించేవాడుగా ఉన్నావు. రాత్రి పండుకున్న స్తోత్రం చెప్తానే పడుకో, ప్రయాణం చేస్తున్న నీ మనసులో స్తోత్రం చెప్తే దేవునికి కనపరచు. స్తుతి యాగం మరిపించేవాడు నన్ను మహిమపరుచున్నాడు. దేవుని మహిమపరచువాడు నన్ను మహిమపరచు, నేను నన్ను గణపరచు, నేను గణపరుస్తాను. కీర్తనలతో కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయనను ఘనపరిచిన దావీదు మాట్లాడుతున్నాడు. అది ఎందుకంటే కొమ్ములు గల డెక్కలు గల కోడకంటే అది యెహోవాకు ప్రీతికరము, అది దేవునికి ఇష్టం. అందుకే స్తోత్ర బలి ఒక ఆయన పాట పాడుతున్నాడు, తండ్రి దేవా నీకేనయ్యా అని. ఈ స్తోత్ర బలు ఏంటి, నా పెదవులతో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న బలులుగా. కాబట్టి ఈరోజు మనం దేవుని నిత్యము స్తుతించేవారుగా ఉండాలి. అనుదినము నిరంతరము దేవుని స్తుతించేవారు, మానక స్తుతించేవారుగా. హల్లెలూయా. కానీ ఏం చేయాలండి, ఏం మానుకోవాలి, ఏం చేయాలి, ఏం మానుకోవాలి, ఏం చేయాలి ఒకసారి ముగిద్దాం. ఏంటంటే చెప్పండి, కీడు చేయడం మానుకో. రెండవది బాధించడం, వెలుబడి చూపడము, చెడమాటలు పలకడం మానుకో. ఆ విధంగా మానుకొని ఇతరులు మేలు చేసేవాడుగా ఉండు. కీడు చేయడం అని మేలు చేయి. ఇవి మానుకొని నువ్వు ఏం చదువుకున్నావు అక్కడ, ఇవి మానుకున్న తర్వాత ఏం చేయాలి అక్కడ యెషయా 50 వాక్యాన్ని మనం మనసులో కలిగిన వారుగా ఉండాలి, పెట్టుకున్న వారుగా మనం ఉండాలి. ఇతరులను బాధించుటయు, చెడుదాన్ని బట్టి మాట్లాడటయు అవి మాని ఆశించిన దానిని ఆకలిగొన్న వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తి. ఆశించిన ఆకలిగొన్న వారికి ఇచ్చి, నీ శత్రువు కూడా ఆకలి కొట్టే వానికి ఆహారం పెట్టమండి యేసయ్య. హల్లెలూయా. నీ శత్రువుడు ఆకలి కొట్టే నీ శత్రువుకు ఆహారం పెట్టమన్నాడు. ఆశల వానికి ఆహారం ఇచ్చేమన్నాడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మూడవదిగా చాలండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి చెడుదాన్ని పలకొద్దు, కీడు విడిచి మేలు చేయాలా, కీడు చేయడం మాని మేలు చేయాలి మొదటిది. రెండవది తిరస్కరించేది వద్దు. తర్వాత మూడవది కోపం మానుకోవాలి. నాలుగవది
పాపం మానలేని కనులు మానుకోవాలి, దేవుని చూసే కనులుగా కలిగేవారుగా ఉండాలి. 5వది సమాజంగా ఎక్కువ కూడుట మానుకోకుండా ఎప్పుడు సమాజంతో మనం కలిసేవారుగా ఉండాలి. 6వది దశంభాగాలు, వాటిని ఎప్పుడు మానుకోవద్దు. 2 నెలలు అయిపోయిందిలే, దగ్గర 2 నెలలు కావస్తుంది, ఇంకా పర్లేదనుకోవద్దు. అది దేవుని సొమ్ము మన ఇంట్లో ఉంటుంది, అది శాపగ్రస్తంగా ఉంటుంది. కాబట్టి దానికి అందుకే హెచ్చరించడం జరుగుతోంది. అది మీ ఇంట్లో ఉంచుకోకుండా తీసుకొచ్చి ఇవ్వడమా, లేకపోతే ఫోన్పే ద్వారా చెల్లించడమా. కాబట్టి ఆ విధంగా చేయడం ద్వారా మనం ఆశించబడదు. దేవునికి ఇవ్వకుండా దేవుని మనం పొందుకోలేం. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రాముఖ్యంగా 7వది మానక దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు, దేవుని నిత్యము స్తుతిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం కూడా స్తుతులకు పాత్రుంటుంటే ఆ దేవుని, అధిక స్తోత్రములు పొందైన దేవుని, నిరంతరము స్తోత్రుడైన దేవుణ్ణి ఎప్పుడు స్తుతించేవారుగా ఉండి దేవుని ఆశీర్వాదాలు దేవుని పొందుకొని ఆయన రాక సిద్ధపడదాం గాక. ప్రభు స్తోత్రం భాగ్యం గాక. ప్రార్థన. దయల తండ్రి, ఆశ్చర్యకరుడా, మహోపకారి మా రాజా, మీకు స్తోత్రం నాయన. వీతమైనటువంటి మీ మాటలు ప్రతి హృదయములో అవి నిలిచి ఫలించినట్లుగా కృప చూపించండి. ఏవి మానుకోవాలో, ఏవి మానక చేయాలో, ఇటు సంగతులు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు మాకు బయలుపరిచిన విధానం బట్టి తండ్రి, పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. మా మంచి బోధకుడు రాజా, మమ్మల్ని సరస్సు నడిపించే దేవుడు అయ్యా, మీకు స్తోత్రం. ఈ చివరి దినంలో మీ మాటలు ఎంతో మాకు అవసరం, మీ నడుపుదల మాకెంతో అవసరం. మీ వాక్యం చేత నడిపించండి, బలపరచండి, మీరే సాయం తెచ్చమని నీ దయల సింత నాతో మాతో ఉంచిన మా గొప్ప దేవా మీ స్తోత్రం. దూర ప్రాంతంలో లైవ్లో వింటున్న నీ బిడ్డలందరినీ, నీ ప్రజలైన వారందరూ, ఆ ఇంట్లో గృహంలో వింటున్న వారందరిలో మీ కార్యం బలంగా జరిగించండి. వారందరూ నీకు ఇష్టలుగా శ్రేష్ఠులుగా జీవిస్తూ మీరు రాకడికి ఎదురు ఘనత మీరు అనుగ్రహించి మీ నామమునికే మహిమ ఘనత కలిగిట్లు మీరు కృప చూపించమని సహాయం దయచేయమని ఈ దినం ఆదివారం ఇచ్చుటగా ఈ విధంగా మిమ్మల్ని పాటల ద్వారా గణపరచుటకు నీ వాక్యం ద్వారా మీ నామ మహిమపరచు మీరు చూపిన కృపకై మీ స్తోత్రం. అలాగే వీళ్ళ కార్యక్రమం మీరు జరిగించుకొని నడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చిన్న పాటలు పాడుతున్నప్పుడు ఆరాధన క్రమం ప్రకారంగా మీరు మీ ఇళ్ళల్లో బూట్లలో వేసుకోండి, తర్వాత అయినా తీసుకొచ్చి ఉండే కానుకలు అయితే దశమగలు అయితేనే, లేకపోతే ఫోన్పే ద్వారా చెల్లించండి. 2 వచనాలు పాడుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. శాశ్వతుడా యేసు లోకరక్షకా, శాశ్వతుడా యేసు లోకరక్షకా, యుగ యుగములకు మహిమయు నీకే అని, యుగ యుగములకు మహిమయు నీకే అని, హల్లెలూయాయని నే పాడెదా, హల్లెలూయాయని నే పాడెదా. శాశ్వతుడా యేసు లోకరక్షకా, శాశ్వతుడా యేసు లోకరక్షకా. పరలోకపు దేవుడవై పరమ పవిత్రుడవై, పరలోకపు దేవుడవై పరమ పవిత్రుడవై, పరమును విడచి పాపుల రక్షింప, పరమును విడచి పాపుల రక్షింప, పొడమిలో జన్మించితివి కన్యమరియ గర్భమున, పొడమిలో జన్మించితివి కన్యమరియ గర్భమున. శాశ్వతుడా యేసు
యేసు లోకరక్షక శాశ్వతుడా, యేసు లోకరక్షక, సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమయని, సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమయని, ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం, ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాకని స్తుతించుదోతల్, కలుగునుగాకని స్తుతించుదోతల్, శాశ్వతుడా యేసు లోకరక్షక శాశ్వతుడా, యేసు లోకరక్షక, యుగ యుగములకు మహిమయు నీకేయని, యుగ యుగములకు మహిమయు నీకేయని, హల్లెలూయాయని నే పాడెదా, హల్లెలూయాయని నే పాడెదా, శాశ్వతుడా యేసు లోకరక్షక శాశ్వతుడా, యేసు లోకరక్షక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయల తండ్రి, ఆశ్చర్యకరుడా, మీ ఘనమైన నామమును బట్టి తండ్రి మీకు లెక్కలేని స్తోత్రములు, స్తుతులకు పాత్రుడైన మా రాజా, నిరంతరము స్తోత్రం, మీకు లెక్కలేని స్తోత్రం నాయన. ఏవి మానుకోవాలో, ఏవి మానక చేయాలో నీ పరిశుద్ధ గ్రంథములోని మీకు మాకు బోధించిన మీ ప్రతి మాటను బట్టి తండ్రి మీకు స్తోత్రం. ఆ మాటలు ఏవి కూడా అవి మేము మీ మరచిపోయేవారుగా ఉండక, ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకున్నవారుగా, మీరు చెప్పిన ప్రకారం చేసి తద్వారా మీ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్నవారుగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచుకొని సహాయం దయచేయమని, ఘనుడా మీకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. దేవా మీరు ఇక్కడ చూపించండి. గృహాలలో 5 దినం ఆదివారం లేక, ఈ సన్నిధి రాలేక, ఎట్లాంటి కారణాన ఆయా గృహాలలో ఉండి ఈ చిన్న కొడుకులో వారి గృహంలో కూర్చొని వారి మేము మాటలు వింటుండగా అయా మా పరిశుద్ధురా, ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ అయితేనేమి ఆ మాతని అనేక విధాలుగా మీ మాటలు బయలుదేరించుడుగా నీ వాక్యం బహువేగంగా పరిగెత్తగలిగేది. నీ వాక్యం ప్రాణాత్మ ములికిలో నాయన 2 చుల కత్తి వల్ల పదునుగలిదిగా దూరేది. ఓ మా జీవితంలో మార్చగలిగింది, మమ్మల్ని పరిశుద్ధపరిచేది, మమ్మల్ని స్వస్థపరిచేది మీ వాక్యమైనట్టుగా, మమ్మల్ని విమోచించేది మీ వాక్యమైనట్టుగా. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకున్న వారిగా, ఆ వాక్యం నిలిచిన వారిగా, ఆ ప్రక్క నడుచుకొని మీరు ఆజ్ఞలు చూసేవారిగా మమ్మల్ని ఆయతపరచండి. అయ్యా మా తండ్రి, మీ మాటలు విధేయులని బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించండి. వ్యాధిగ్రస్తులుగా ఉంటే అలాంటి వారిని ముట్టి స్వస్థపరచండి. ఎంతమంది దిశలో మోకరించారు, ఎంతమంది ప్రార్థన అవసరత కాలు కోరుకుంటున్నారు, వారెక్కర్లని సమస్యలన్నీ తెచ్చుకున్నట్లుగా, వారికి సమస్త రుగ్మతలను విడిపించబడినట్లుగా నీదెలా హస్తం, నీ ప్రశస్తమైన హస్తం ప్రతి బిడపై ఉంచండి. ఇప్పుడే వారి ముట్టని బాగు చేయండి ప్రభువా. మీకు స్తోత్రం, వారికి ఆదరణ దయచేయండి దేవా. మీకు స్తోత్రం. త్వరలో మేమందరం నీ మందిరంలో నీ ప్రజలందరితో కూడి సమాజంగా కూడి నీకు నప్పచి భాగ్యం త్వరలో మాకు అనుగ్రహించు. నీ కరోనా వ్యాధిని సంపూర్ణంగా దూరపరచు, యజ్ఞత కాల్చివేసి దేశంలో ప్రపంచం అందరిలో నెమ్మదిని, శాంతిని ప్రసాదించు, సహాయం దయచేయమని, గొప్ప ఆనందం ప్రతి బిడ్డ హృదయలు కలగచేయమని నీ దర్శనం నాతో మాతో వచ్చిన మా గొప్ప దేవ మీ స్తోత్రం చెల్లిస్తూ
తిరిగి మరి కోర్ల మీద కలుసుకుని మా కాల్చి కృప అనుగ్రహించుకొని యేసునామమున ప్రార్థించుడుకుంటున్నాం తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడను వాక్యం వింటున్న ప్రతి గృహములోను దూర ప్రాంతంలో బయట అందరితోనూ నిస్సంతోడుగా ఉన్నాను. కృప చూపించమని, పరిశుద్ధాత్ముడు వారి తోడుగా ఉంచి సాయం తెచ్చామని యేసునామమున ప్రణిస్తున్నాం తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సంస్కరణ మనకు సకల పరిశుద్ధం తోడుగాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.